నేతలు ఎందరున్నా ప్రజల అభిమానాన్ని పొందగలిగే వారు కొందరే ఉంటారు. అటువంటి విశిష్టత వ్యక్తిత్వం కలిగిన వారిలో టంగుటూరి ప్రకాశం పంతులు అగ్రస్థానంలో ఉంటారు. ఆయన జీవితం ఎన్నెన్నో విశేషాల సమాహారం. తాను ఎంచుకున్న అన్ని రంగాల్లోనూ చెరగని ముద్ర వేశారు. అవన్నీ టంగుటూరి వ్యక్తిత్వానికి, ఆత్మస్థైర్యానికి నిదర్శనాలుగా నిలుస్తాయి. మహాత్మా గాంధీ పిలుపుతో జాతీయ ఉద్యమంలోకి వచ్చిన ప్రకాశం పంతులు ఆంధ్ర కేసరిగా దేశ స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం పోరాడారు. మద్రాసు మహానగరంలో వందల మందితో సైమన్ కమిషన్ గో బ్యాక్ అంటూ ప్రదర్శన నిర్వహించి చరిత్ర సృష్టించారు. బ్రిటిష్ తుపాకులకు గుండెను ఎదురొడ్డి నిలిచి దమ్ముంటే కాల్చండిరా అంటూ గర్జించారు. ఉద్యమకారుల్లో సమర అగ్నిని రగిలించారు. తెలుగు నేల ఆయన సాహసంతో పులకించిపోయి మరింత ఉద్వేగంతో ఉద్యమ బాట పట్టింది. తమ యావదాస్తిని స్వాతంత్ర ఉద్యమానికి దారిపోసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు. ఉమ్మడి మద్రాసు నుంచి విడిపోయిన తరువాత ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా మన నేలకు సేవలందించారు. నేడు ఆ మహానీయుని జయంతిని పురస్కరించుకొని మరోసారి స్మరిస్తూ మా విశ్వభారత్ ద్వారా ఆ మహానేతకు ఇవే మా నివాళులు.